హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రన్ అండ్ డీబగ్ కంట్రోల్స్ గురించి అయితే చూద్దాం విఎస్ కోడ్లో. ఈ వీడియోలో మనం ఫస్ట్ అయితే చిన్న వీటి గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. తర్వాత మనం లైవ్ డెమో కూడా చూద్దాం, ప్రాక్టికల్ కూడా చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక ప్రాజెక్ట్ పైథాన్ నుంచి బిల్డ్ చేయాలంటే నెంబర్ 1 టూల్ వచ్చేసరికి అవర్ ఐడి వచ్చేసరికి విఎస్ కోడ్ అనమాట. సో మనం విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలి, 3 టైప్స్ ఆఫ్ రన్ ఎలా చేయాలి అండ్ డీబగ్గింగ్ ఎలా చేయాలి అయితే చూద్దాం. విఎస్ కోడ్లో డీబగ్ చేయటం, రన్ చేయడం ఇవి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. సో 3 టైప్స్ ఆఫ్ రన్నింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయన్నమాట విఎస్ కోడ్లో. మనం పైథాన్ రన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే రన్ బటన్, రన్ వితౌట్ డీబగ్గింగ్, స్టార్ట్ డీబగ్గింగ్. అండ్ డీబగ్గింగ్లో మళ్ళీ ఇంకొక 4 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్రేకింగ్ పాయింట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, F9 షార్ట్ కట్ అనమాట. స్టెప్ ఓవర్ F10, స్టెప్ ఇంటూ F11 షార్ట్ కట్, స్టెప్ అవుట్ షిఫ్ట్ F11 షార్ట్ కట్ అనమాట. వీటి గురించి మనం ఒక్కొక్కటి అయితే మీకు లైవ్లో అయితే చూపించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి రన్ బటన్. రన్ బటన్ అంటే ఇది సింపుల్గా అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది అనమాట. ఫస్ట్ వచ్చేసి రన్ బటన్, మనం రన్ చేస్తాం అనమాట. ఒకసారి రన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఇది కూడా అనమాట. మనం రాసిన కోడ్కి అయితే రన్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి కనిపించే ఒక స్క్రిప్ట్, ఓన్లీ మనకు కనిపించే ప్రోగ్రామ్ కోడ్ మాత్రమే జస్ట్ మనకి రన్ చేస్తుంది అనమాట. ఇది ఇన్సైడ్గా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అయితే ఇంటర్నల్గా కొన్ని ఫైల్స్ ఉంటాయి అన్నమాట. డేటాబేస్ వర్షన్ ఏంటి, పైథాన్ వర్షన్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఇలా కొన్ని ఇక్కడ సైడ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్కి అయితే ఫైల్స్ వస్తాయి అన్నమాట. మనం క్రియేట్ చేసినప్పుడు ఆ వర్షన్స్, ఆ కనెక్షన్స్ అండ్ ఆ సెట్టింగ్స్ అన్నీ ఇది ఫాలో అవ్వదు. మనం ఈ రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ మీకు ఏదైతే ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తుందో ఓన్లీ ఆ కోడ్ వరకు అయితే రన్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ వరకు మీకు ఇంటర్నల్గా డేటాబేస్ కనెక్షన్స్ ఇవన్నీ ఏమీ వర్క్ అవ్వవు అనమాట. ఇది సింపుల్ బిగినర్స్ కోసం, జస్ట్ ఫర్ మనం ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి అండ్ లర్న్ చేయడానికి అండ్ బిగినర్స్ కోసం అనమాట. స్టెప్ బై స్టెప్ సింపుల్ ఎర్రర్స్ అయితే చెక్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రన్ వితౌట్ డీబగ్గింగ్. సెకండ్ టైప్ వచ్చేసరికి రన్ వితౌట్ డీబగ్గింగ్ అనమాట. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ F5. ఓకేనా, షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ F5, లేదా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. రన్ వస్తే రన్ వితౌట్ డీబగ్గింగ్ అనమాట. కంట్రోల్ F5 అనమాట షార్ట్ కట్. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటర్నల్గా మన ప్రాజెక్ట్స్ కనెక్షన్స్ అయితే ఉంటాయి కదా, అంటే ప్రాజెక్ట్ launch.json ఇలాంటివి, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ వర్షన్స్ ఏంటి, పైథాన్ వర్షన్ ఏంటి, డేటాబేస్ వర్షన్ ఏంటి, HTML5, జావా స్క్రిప్ట్ వర్షన్ ఏంటి, ఈ వర్షన్స్ అన్నీ చెక్ చేసుకొని సెట్టింగ్స్ అయితే ఫాలో అవుతుందన్నమాట. ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. ఇందులో ఫైల్స్ అన్నీ ఏమేం డేటాబేస్ ఇవన్నీ ఫాలో అయితే రన్ అవుతుంది. బట్ ఇందులో ఏంటంటే డీబగ్గర్ అయితే అటాచ్ అయి ఉండదు అనమాట. ఇది ఏం ఫాలో అవుతుంది, జస్ట్ ఆ డేటాబేస్ కనెక్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్స్తో పాటు మనకి ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ క్విక్ రన్ కోసం అండ్ ఈజీ రన్ కోసం, ఈజీ చెకప్ కోసం అనమాట ఈ కంట్రోల్ F5 అనేది. అంటే నార్మల్గా మనం ఈ రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు కనెక్షన్స్ అయితే ఏముండవు, సెట్టింగ్స్ ఏముండవు, జస్ట్ మీకు కనిపించే సింపుల్ పైథాన్ లాంగ్వేజ్ వరకే రన్ అవుతుంది. ఇంకా డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ కనెక్షన్స్, సర్వర్స్ ఇవన్నీ అయితే ఏం కనెక్ట్ అయి ఉండవు అనమాట. జస్ట్ ఈ ఫైల్ మీకు కనిపిస్తున్న ఓన్లీ 1 ఫైల్ మాత్రమే రన్ అవుతుంది, పైథాన్ ఫైల్ మాత్రమే, ఈ పైథాన్ స్క్రిప్ట్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. కంట్రోల్ F5 అంటే మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుంది. అడ్వాన్స్డ్ డీబగ్గర్ అయితే అటాచ్ అయి ఉండదు, జస్ట్ రన్ అవుతుంది అంతే. ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే సింపుల్ క్విక్ రన్ కోసం కంట్రోల్ F5, స్టార్ట్ వితౌట్ డీబగ్గర్ అయితే అటాచ్ అయి ఉండదు అనమాట. రన్ వితౌట్ డీబగ్గింగ్ అనమాట, డీబగ్గింగ్ అయితే లేకుండా రన్ అవుతుంది. ఇంకా థర్డ్ వన్ మనం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో అయితే చూద్దాం అనమాట. దీని గురించి ఇంకా క్లియర్గా జస్ట్ చెప్పడం నా ధర్మం కాబట్టి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే రన్ చేయడంలో స్టార్ట్ విత్ డీబగ్గింగ్ అంటే ఇది కూడా ఒకసారి అయితే చూసేద్దాం.
ఇదిగోండి ఇట్లా అడుగుతుంది అనమాట ఫైల్. దీనికైతే F5 అనమాట షార్ట్ కట్, స్టార్ట్ విత్ డీబగ్గింగ్ F5. ఇప్పుడు రన్ చేసినప్పుడు అయితే ఇలా ఇది బ్రేకింగ్ పాయింట్స్ ఇది ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్, వీటి గురించి కూడా చెప్తాను. ఈ బ్రేకింగ్ పాయింట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు ఈ బ్రేకింగ్ పాయింట్స్ని ఫాలో అయ్యి ఈ రన్ విత్ డీబగ్గింగ్ అయితే రన్ అవుతుందన్నమాట. డీబగ్గర్ అటాచ్ అయ్యి రన్ అవుతుంది. ఇదేంటంటే ఈ డీబగ్గింగ్ ఈ బ్రేకింగ్ పాయింట్స్ని ఫాలో అవుతుంది, ఏదన్నా వేరియబుల్స్ ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అండ్ ఏంటంటే వేరియబుల్స్ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత లైన్ బై లైన్ వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. చెకింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఈ F5 అండ్ కంట్రోల్ F5 ఈ రెండు థింగ్స్ని యూజ్ చేసి అయితే రన్ చేస్తారనమాట. ప్రొఫెషనల్ రన్నింగ్ అనమాట. ఏమైనా లాజిక్స్ ఏమన్నా రాంగ్ ఉన్నా, ఏమైనా బగ్స్ ఏమైనా ఉన్నా, మనం వేరియబుల్స్ ఏమన్నా రాంగ్గా ఉన్నా కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ప్రొఫెషనల్ లెవెల్ మోడ్ డీబగ్గింగ్ అన్నమాట ఇది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది మొత్తం బ్రేకింగ్ పాయింట్స్ అన్ని సెట్టింగ్స్ అన్నీ ఫాలో అయితే రన్ అవుతుంది. మనం ఈజీగా ఎర్రర్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫైనల్ ప్రాజెక్ట్లో అయితే మీరు ఈ F5 అయితే క్లిక్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్విక్కింగ్ కోసం కంట్రోల్ F5 క్లిక్ చేయాలి. జస్ట్ నేర్చుకుంటున్నాం, లర్నింగ్ చేస్తున్నాం, పైథాన్ వాటికి పైథాన్ ఓన్లీ నేర్చుకుంటున్నాం అన్నప్పుడు మనం సింపుల్గా ఈ రన్ బటన్తో ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి 3 థింగ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి అనమాట. ఈ రన్ చేసే టైప్లో రన్ వితౌట్ డీబగ్గింగ్, స్టార్ట్ డీబగ్గింగ్ అనమాట. ఇప్పుడు డీబగ్గింగ్లోకి వచ్చేస్తే డీబగ్గింగ్లో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. బ్రేకింగ్ పాయింట్ ఫస్ట్ వన్ అంటే బ్రేకింగ్ పాయింట్ సెట్టింగ్ అనమాట. ఈ బ్రేకింగ్ పాయింట్స్ అంటే ఏంటి, ఎలా సెట్ చేయాలి అంటే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది ఇక్కడ చూసారు కదా, నేనే అనమాట ఇవి బ్రేకింగ్ పాయింట్స్ పెట్టింది. ఇక్కడ 4 అయితే ఉన్నాయి, మనం రిమూవ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు అనమాట. ఈ 4 బ్రేకింగ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఈ F5 వల్ల యూజ్ ఏంటో చూద్దాం అనమాట. ఇప్పుడు F5 క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ బ్రేకింగ్ పాయింట్ వరకు రన్ అయింది. అంటే ప్రింట్ హౌ ఆర్ యూ, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. F5 చూసారా, ఫస్ట్ హౌ ఆర్ యూ ఒకటే రన్ అయింది. తర్వాత ఈ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకే రన్ అయింది. ఇప్పుడు సెకండ్ బ్రేకింగ్ పాయింట్ వరకు రన్ అవుతుంది. హాయ్ అని ప్రింట్ అయింది, చూసారు కదా ఇక్కడ హాయ్ అని ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ F5 క్లిక్ చేద్దాం. అప్పుడు నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు అయితే రన్ అవుతుంది. ఈ హాయ్ 2, హలో వరల్డ్ 2, ఈ హౌ ఆర్ యూ 3 ఇవైతే మనం ఇంతవరకు అయితే ఈ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు అయితే ప్రింట్ అవుతాయి మొత్తం. మళ్ళీ F5 క్లిక్ చేశానంటే ఈ బ్రేకింగ్ పాయింట్ వరకు వచ్చేసి ఆగిపోద్ది అనమాట ఎగ్జిక్యూషన్. తర్వాత దానికి ముందున్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి అనమాట. చూడొచ్చు హలో వరల్డ్ 3 వరకు అయితే రన్ అయింది. ఇది ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు మాత్రమే రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫర్ లూప్ రాశాను కాబట్టి మీరు F5 క్లిక్ చేస్తే ఆ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు రన్ అవుతుంది. చూడండి నెంబర్ 3, 4 మళ్ళీ F5 క్లిక్ చేసిన 5 ఆ లూప్ అయిపోయిన తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అదనమాట కంప్లీట్గా ఈ F5 గురించి. ఇంకా బ్రేకింగ్ పాయింట్స్ గురించి అయితే మనం చూసినట్లయితే మనం ఇష్టం వచ్చిన దగ్గర మనం బ్రేకింగ్ పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్స్ దగ్గర, లేదా ఇంకా ఈ ఫంక్షన్స్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఫంక్షన్ మనం చెక్ చేయొచ్చు అనమాట. ప్రతి ఫంక్షన్ దగ్గర బ్రేకింగ్ పాయింట్ పెడితే మనం ప్రతి ఫంక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని ఇలాగ డీబగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేకింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఆ బ్రేకింగ్ పాయింట్ యూజ్ ఏంటంటే ఆ బ్రేకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఎగ్జిక్యూషన్ అయితే ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు మనం కరెక్ట్గా కోడ్ రన్ అవుతుందా లేదా అని అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఈ ఫంక్షన్ వరకు అయితే నేను బ్రేకింగ్ పాయింట్ పెడతాను అనమాట. ఈ బ్రేకింగ్ పాయింట్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చి క్లిక్ చేస్తే వస్తుంది. లేదు అంటే మనం కర్సర్ మనకి ఏ లైన్ దగ్గర కావాలంటే ఆ లైన్ దగ్గర క్లిక్ చేసి మనం F9 క్లిక్ చేసినా కూడా మనకి బ్రేకింగ్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ F9 క్లిక్ చేస్తే అన్బ్రేకింగ్ పాయింట్ అవుతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసినా అన్బ్రేక్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పెట్టాను, ఈ ఫంక్షన్ దగ్గర అయితే పెట్టాను అనమాట నేను బ్రేకింగ్ పాయింట్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఈ బ్రేకింగ్ పాయింట్ వరకే నాకు రన్ అవ్వాలి ఫస్ట్ నుంచి, ఇంకా మిగతా అది రన్ అవ్వకూడదు అన్నప్పుడు ఈ బ్రేకింగ్ పాయింట్ వరకు పెట్టి ఇప్పుడు నేను F5 అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఈ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు బ్రేకింగ్ పాయింట్ పోయింది. ఓకే, వెయిట్ 1 minute. బ్రేకింగ్ పాయింట్ సెట్ చేశాను కదా, ఒక్క నిమిషం. ఇక్కడ మీరు టెర్మినల్ దగ్గర కూడా మీరు రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి.
పై ఇక్కడ మనకి ఏమున్నాయి ప్రోగ్రామ్స్ ఈ ఫైల్ ఫోల్డర్లో మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. hello.py అయితే మన ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ బ్రేకింగ్ పాయింట్ వరకే రన్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్రేక్ పాయింట్ వరకే రన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫంక్షన్ ముందు వరకు అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఒకసారి అయితే రన్ చేస్తాను. చూడండి హలో వరల్డ్ 3 ఇక్కడ హలో వరల్డ్ 3 ఉంది. హలో వరల్డ్ 3 వరకే నేను రన్ చేసి చెక్ చేసుకున్నాను అనమాట. ఓకే, అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ కాలింగ్ వరకు ముందు దాకా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను F5 క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఈ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు అయితే రన్ అయ్యిద్ది. అప్పుడు ఈ ఫర్ లూప్ దగ్గరికి వచ్చిందనమాట కర్సర్ మనకి. ఇక్కడ ఈ ఫర్ లూప్ని అయితే మనం కంప్లీట్ చేద్దాం. F5 క్లిక్ చేస్తే ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయి ఈ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి మొత్తం వర్క్ ప్రోగ్రామ్ అయితే మనకు రన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ఫర్ లూప్ ఒక్కటి నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫర్ లూప్ ఒక్కటి నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు F5 క్లిక్ చేస్తే మనకి ఈ హలో వరల్డ్ 3 ఉంది కదా, ఇక్కడ వరకు రన్ అయింది. ఈ ఫంక్షన్ రన్ అవ్వదు ఎందుకంటే మనం ఇంకా ఫంక్షన్ కాలింగ్ దగ్గర రాలేదు కాబట్టి. ఈ ఫంక్షన్ కాలింగ్ గురించి కూడా చెప్తాను. జస్ట్ మీకు ఈ కంట్రోల్స్ గురించి చెప్పడం వరకు అయితే నా ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఫంక్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఈ ఫర్ లూప్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఈ ఫర్ లూప్ అంటే నేను రాసింది ఏంది, ఉద్దేశం ఏంది, 1 to 6 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఇది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, F5 నెంబర్ 1 ప్రింట్ అయింది కరెక్ట్గానే. F5 మళ్ళీ నెంబర్ 2 కరెక్ట్గా ప్రింట్ అయింది. మళ్ళీ F5 ప్రెస్ చేస్తున్నా, నెంబర్ 3 కరెక్ట్గానే ప్రింట్ అయింది. ఓకేనా, నేను అనుకున్నట్టు 1 to 5 నెంబర్స్ అయితే కరెక్ట్గా ప్రింట్ అయ్యాయి. తర్వాత ఫంక్షన్ కాలింగ్ జరిగింది, ఈ ఫంక్షన్ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే, పర్ఫెక్ట్, అంతా బాగుందన్నమాట. ఇది F5 గురించి, స్టార్ట్ విత్ డీబగ్ గురించి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్టెప్ ఓవర్ వచ్చేసరికి F10 షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు స్టెప్ ఓవర్ గురించి చూసుకున్నట్లయితే మనం స్టెప్ ఓవర్ అంటే స్టెప్ బై స్టెప్ మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని ఫంక్షనాలిటీస్ ఏంటంటే మనం పాయింట్స్ ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెడదాం, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెడదాం, ఫంక్షన్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెడదాం, ఫర్ లూప్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. ఓకేనా, ఈ ఫంక్షన్ కాలింగ్ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ డీబగింగ్ కంట్రోల్స్ అన్నీ మనం F5 అంటే స్టార్ట్ విత్ డీబగింగ్తో రన్ చేసినప్పుడు మాత్రమే ఇవి మనకి యూజ్ అవుతాయి, లేదంటే మనకి యూజ్ అవ్వవు అనమాట. ఓకేనా, డీబగర్తో రన్ అవుతుంది కాబట్టి F5 క్లిక్ చేసి డీబగింగ్తో అయితే రన్ చేస్తాను. స్టార్ట్ విత్ డీబగింగ్, ఇక్కడ ఈ బ్రేకింగ్ పాయింట్ ముందు వరకు అయితే హౌ ఆర్ యూ రన్ అయింది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం చెక్ చేయాలనుకుంటున్నాం. స్టెప్ బై స్టెప్ అయితే మనం చెక్ చేద్దాం. ఈ బ్రేక్ పాయింట్స్ లేకపోయినా కూడా మనకి స్టెప్ బై స్టెప్ అయితే వర్క్ అవుతుంది అనమాట. F10 నెక్స్ట్ స్టెప్ వచ్చేసింది. ఈ కర్సర్ ఎక్కడైతే ఈ లైన్ అయితే ఎక్కడైతే ఉందో ఆ లైన్ ముందు లైన్ వరకు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ Hi1 అని ఉంది కదా, F10 క్లిక్ చేస్తున్నాను, నెక్స్ట్ లైన్కి వెళ్ళిద్ది. ఈ లైన్ ముందు లైన్ ఏముందో అది ప్రింట్ అయింది అనమాట, Hi1 అని. ఓకేనా, మళ్ళీ F10 ఈ కర్సర్ ఎక్కడైతే ఉందో దాని ఆ లైన్ ముందు వరకు మనకు ప్రింట్ అయింది. Hi2 ప్రింట్ అవ్వాలి, Hi2 ప్రింట్ అయింది. అలా 1 లైన్ బై లైన్ మనమైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ F10 ద్వారా. ఇప్పుడు చూసారా, ఫంక్షన్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఫంక్షన్ ఇన్సైడ్ వెళ్ళకుండా ఈ లైన్ బి ప్రింట్ దిస్ ఈజ్ ఎ గ్రీటింగ్ ఈ లైన్కి వెళ్ళకుండా డైరెక్ట్ మనకైతే ఫర్ లూప్ దగ్గరికి వచ్చేసింది. గమనించారా మీరు? మళ్ళీ ఒకసారి చూపిస్తాం, చూడండి. మళ్ళీ F5 తోటి అయితే రన్ చేస్తున్నాను. F5 క్లిక్ చేసి మళ్ళీ రన్ చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ లైన్ చెక్ చేసుకుంటూ వద్దాం, అంతా కరెక్ట్గానే ఉంది. ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చి అనమాట. ఇప్పుడు F10 క్లిక్ చేస్తున్నా, డైరెక్ట్గా స్టెప్ ఓవర్ అంటే ఇదే అనమాట. ఫంక్షన్ దాటేసి వెళ్ళిపోద్ది అనమాట నెక్స్ట్ స్టేట్మెంట్కి. ఈ ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఏవి రన్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. అది ఇప్పుడు F10 క్లిక్ చేస్తాం అనమాట. స్టెప్ బై స్టెప్ రన్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఫంక్షన్ దగ్గరికి వస్తుందో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం రన్ చేయాలంటే F10
అప్పుడు డైరెక్ట్గా మనకి తిరిగి ఫంక్షన్ దగ్గర వెళ్ళకుండా ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒకేసారి రన్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. చూడండి ఇక్కడ ఫంక్షన్ అవుట్పుట్ మొత్తం వచ్చేసింది అనమాట. ఇన్సైడ్ గ్రీన్ ఫంక్షన్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ప్రింట్. ఇదైతే యూనికోడ్ అనమాట. స్మైలీ ఎమోజీకి F10 మనకి చేస్తే రన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇది F10 అంటే స్టెప్ ఓవర్. ఇప్పుడు స్టెప్ ఇంటూ. ఇప్పుడు స్టెప్ ఓవర్ అయిపోయింది కదా. స్టెప్ ఇంటూ గురించి అయితే చూద్దాం. F11 షార్ట్ కట్ వచ్చేసరికి స్టెప్ ఇంటూ అంటే ఏం లేదు, ఇది ఫంక్షన్ దగ్గరకు ఎప్పుడైతే వచ్చిందో ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టెప్ ఇంటూ F11 క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ లోపలికి అయితే వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ ఎప్పటికైతే ఈ గ్రీట్ ఫంక్షన్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో కాలింగ్ దగ్గరికి, ఇక్కడ నుంచి నువ్వు ఈ లైన్కి వచ్చిన తర్వాత F11 క్లిక్ చేసామంటే మీకు డైరెక్ట్గా ఈ ఫంక్షన్ లోపలికి ఫంక్షన్ ఇన్సైడ్ లోపలికి అయితే వెళ్ళిపోయి స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేస్తుంది. అది కూడా ఒకసారి అయితే చూద్దాం. అదే దాని స్పెషాలిటీ అనమాట. ఫంక్షన్ లోపలికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ క్లిక్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది. F10 క్లిక్ చేశాను, స్టెప్ బై స్టెప్ వస్తుంది. F11 క్లిక్ చేసిన ఇది కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది. రెండు ఒకటే. కాకపోతే చూడండి, ఎప్పుడైతే ఫంక్షన్ దగ్గరకు వస్తానో అప్పుడు ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు F11తో క్లిక్ చేసినప్పుడు చూడండి ఇది డైరెక్ట్గా ఫంక్షన్ లోపలికి అయితే వెళ్ళిందనమాట. ఫంక్షన్ లోపలికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ క్లిక్ చేస్తుంది అనమాట, చెక్ చేస్తుంది. F11 రిటర్న్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఫంక్షన్ కాల్ అయిందో అక్కడికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసింది. అదనమాట F11 గురించి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ అనమాట, స్టెప్ అవుట్. ఈ స్టెప్ అవుట్ షిఫ్ట్ F11 షార్ట్ కట్. స్టెప్ అవుట్ అంటే ఇది డైరెక్ట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట. ఇదేంటంటే ఫంక్షన్లోకి వెళ్ళాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా యాక్సిడెంటల్గా ఫంక్షన్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు అరే అనవసరంగా వచ్చాను మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలన్నప్పుడు ఈ స్టెప్ అవుట్ క్లిక్ చేసినప్పుడు F11 క్లిక్ చేశారంటే స్టెప్ అవుట్ షిఫ్ట్ ప్లస్ F11 షార్ట్ కట్ అనమాట. ఈ స్టెప్ అవుట్ క్లిక్ చేశారంటే మీరు ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఎక్కడ కాల్ చేశారో ఫంక్షన్ని ఆ ఫంక్షన్ బయటకు అయితే వచ్చేస్తారు. ఇప్పుడు దాని గురించి కూడా చూద్దాం. F5తో రన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ కిందకు వద్దాం అనమాట. ఓకేనా. ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఫంక్షన్ కాలింగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనం F11 క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోకుండా పొరపాటున అయితే లోపలికి వచ్చామనుకోండి, ఇప్పుడు బయటికి రావాలంటే మళ్ళీ మీరు షిఫ్ట్ F11 క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. చూడండి స్టెప్ బై స్టెప్ ఫంక్షన్ చూడకుండా డైరెక్ట్ ఎక్కడ ఫంక్షన్ కాలింగ్ వచ్చాము అక్కడికి వచ్చేసాము. ఇంకేముంది, ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకోవడమే. ఇది మొత్తం డీబగ్గింగ్ స్కిల్స్ రన్నింగ్ అనమాట. ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు ఫైనల్గా ప్రాజెక్ట్ చేసినప్పుడు అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మన పైథాన్ ఫుల్ కోర్స్ ఎవరు చెప్పని చాలా అద్భుతమైన కోర్స్ అయితే చెప్తాను అనమాట. చాలామంది దీన్ని అయితే పెయిడ్ తోటి అయితే చెప్తారు, నేను మనీ కూడా తీసుకోకుండా. చాలామంది మనీ లేని వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిల్ అనేది అందరికీ తెలియాలి అని ఒక ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అందరూ స్కిల్ అయితే నేర్చుకోవాలి, మనీతోటి ప్రాబ్లం ఉండకూడదని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఉన్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.